ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇది న్యాయమే కదా. ఈరోజు ఇందులో మనం అందరం ఉన్నాం. ఈ న్యాయంలో మనం అందరం నిలబడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకు ఎన్నో ఇచ్చి ఉన్నారు. మనం అడగనివి, మనం ఊహించనివి ఎన్నో ఆయన ద్వారా మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం తప్పించుకోవడానికి వీల్లేదు. మనం ఎంత పొంది ఉన్నాము అంతగా మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఎలా తప్పించుకుంటావు? ఆ తీర్పు నుంచి, ఆ శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటావు?